మేజర్ గ్రామ పంచాయతీ అయిన భద్రాచలం 3 పంచాయతీలుగా విభజన చేస్తూ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ భద్రాచలం పట్టణ సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉందంటే అది భద్రాచలమే అని అన్నారు. ఆనాడు అర్ధరాత్రి ఆర్డినెన్స్ పేరుతో 7 మండలాలు ఆంధ్రాలోకి వెళ్ళిపోయాయని, తర్వాత జిల్లాల విభజన పేరుతో 2 మండలాలు ములుగు జిల్లాకు వెళ్ళాయని, నేడు పంచాయతీల విభజన పేరుతో భద్రాద్రిని 3 ముక్కలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల భద్రాచలం పూర్తిగా నష్టపోయిందని, తక్షణమే 3 గ్రామ పంచాయతీల జీవోను రద్దు చేయాలని రాంప్రసాద్ డిమాండ్ చేశారు. తెలవగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మొదటిగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం, మన భద్రాచలం నియోజకవర్గం 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాల్లో 4 మండలాలు పూర్తిగా ఒక పక్క ఆంధ్రాకి వెళ్ళిపోయింది, వేరే రాష్ట్రానికి. ఇంకొక 2 మండలాలు ములుగు జిల్లాలో వెళ్తుంది. సరే, మేజర్ గ్రామ పంచాయతీ అంటే 33,000 ఓట్ల చిల్లర ఉన్న గ్రామ పంచాయతీ భద్రాచలం పట్టణానికి ఆయోగొట్టుకు ఉంది. దానికి రాముడు రామాలయం దీన్ని డెవలప్ అవడానికి కొంత కొద్దిగా ఇప్పుడిప్పుడే శుభసూచికలు అందుతున్నప్పటికీ, కానీ దీన్ని కూడా ముక్కలు చేసి 3 పంచాయతీ చేయాలని ప్రభుత్వం ఇవాళ ఒక జీవో తయారు చేసి పంపడం జరిగింది. దాని మీద పంచాయతీ ఎవరు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీరు అందరూ విషయం, ఇది మన అందరికీ సంబంధించిన విషయం. దీన్ని కొద్దిగా ఇంట్రెస్ట్గా మీరు అందరూ కూడా స్పందించాలి. ఈ 3 ముక్కల్లో కూడా రోడ్డుకి అటుపక్క ఒక టీ లాగా, టీ యాక్షన్ లాగా అటుపక్క ఒక భాగం, ఇటుపక్క ఒక భాగం, అటుపక్క ఒక భాగం లాగా ఇవాళ నిర్ణయం చేస్తున్నారనేది మనకు వచ్చిన వార్త. కానీ ఈ 3 ముక్కలలో ఉన్నదే ఒక 33,000 మంది ప్రజలున్న పంచాయతీ. దీన్ని 3 ముక్కలు చేసి విభజించి ఈ 2 ముక్కల్లో ఏమీ లేకుండా ఉంటుంది. కనీసం ఇంటి పనులు కూడా రావు. డెవలప్మెంట్ అంటే అన్ని కాలనీలు ఉంటాయి. ఎక్కువ శాతం సీతారామర కాలనీ, వెంకటేశ్వర కాలనీ, జగదీష్ కాలనీ, లేకపోతే ఇంకా కొన్ని కాలనీలు, లంబాడి కాలనీ, ఇవన్నీ కూడా ఇదొక పార్ట్. వర్రాజులగుట్ట, ఇంకా అవతల పార్టీలో పోతే శాంతినగర్ తప్ప ఇంకెక్కడా కూడా ఏమి మెడికల్ కాలనీలు కానీ ఇతర అటు పోతే ఆదర్శనాల్లో కానీ ఎక్కడ కూడా ఏమీ లేని పరిస్థితి. అంటే ఈ ఒక పంచాయతీ కొద్దిగా డెవలప్మెంట్లో ఉన్న పంచాయతీ, ఇది మేజర్గా వాళ్ళు చెప్పేది. కానీ మనంగా కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరు కోరుకునేది ఏంటంటే, 3 పంచాయతీ అసలు ఎవరు అడిగారు, ఎందుకు ప్రభుత్వం దీన్ని కూడా విభజన చేస్తూ ఉంది, దీన్ని మేజర్ గ్రామ పంచాయతీ కన్నా చేయాలి, లేకపోతే ఒక టౌన్షిప్ కన్నా చేస్తే కొంత డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఉన్న భద్రాచల ప్రజలు మొత్తం కోరుకునే కోరిక అది. పైగా దీన్ని పీసా చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టకుండా, ఎక్కడ కూడా గ్రామ సభ ఏ కాలనీలు కూడా వాళ్ళకి కనీసం ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఈ 3 పంచాయతీలు చేయడం అనేది ఎట్లుందంటే, 7 మండలాలను తీసుకుపోయినట్టు, అర్ధరాత్రిగా తీసుకుపోయినట్టు ఆనాడు బీజేపీ తెలుగుదేశం ఈ 3 పంచాయతీలు చేయడం అనేది ఎట్లుందంటే, 7 మండలాలను తీసుకుపోయినట్టు, అర్ధరాత్రిగా తీసుకుపోయినట్టు ఆనాడు బీజేపీ తెలుగుదేశం కలిసి చేస్తే, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాచలం పట్టణంలో ద్రోహం చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ ఫస్ట్ వచ్చినప్పుడు 100 కోట్లు ఇస్తాం భద్రాచలం పట్టణ డెవలప్మెంట్ కన్నా, మళ్ళీ మొన్న వచ్చినప్పుడు 2,000 కోట్లు, అంటే ఇంకో 2 సున్నాలు ఎక్కువ పెట్టి దాన్ని ప్రకటించి కరకట్టబోస్తాం, ఇల్లు మునిగిపోయేటోళ్ళకి ఇల్లు ఇస్తాం అని చెప్పి వాగ్దానం చెప్పి, ఇక్కడున్న ప్రజలు ఆ విషయంలో కూడా ఎక్కడ ఇల్లు కోరుకోలే, ఉన్న కరకట్టని పొడుగు పెంచి ఎత్తు పెంచమని అడిగారు. కానీ దాన్ని వదిలేసి ఏదో మేము మార్కెట్లో ఇల్లు ఇస్తాం, లేకపోతే ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఇల్లు ఇస్తాం, ఇంకెక్కడో ఇల్లు ఇస్తాం అని ప్రగల్భాలు పలుకుతాను ముఖ్యమంత్రి. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ ఏదో టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు ఉంది కాబట్టి ఏం మాట్లాడుకోవడం కూడా పొరపాటు. ఖచ్చితంగా దీని మీద మా ఉద్యమం ఉంటుంది. 5 గ్రామ పంచాయతీలు మేము అడిగాం. దీనికి తోడు భద్రాచలం పట్టణానికి కనీసం చెత్త పోసుకోవడానికి ప్లేస్ లేదు, డెవలప్మెంట్కి అవకాశం లేదు. 5 గ్రామ పంచాయతీలు అడిగితే 5 గ్రామ పంచాయతీలు ఇవ్వకపోగా 3 గ్రామ పంచాయతీలు విభజించి ఇంకా ప్రజల్ని ఇంకా దరిద్రం అంటే ఇంకా అనుభవించడాన్ని నెట్టేసే పరిస్థితి భద్రాచలం పట్టణం మీద ఉందనేది మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడున్న ఎంపీ కానీ, లేదా ఇక్కడున్న ఈ జిల్లా మంత్రి కానీ ఎవరైనా సరే
ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన అయితే చేయాలి. ఈ 3 పంచాయతీలు ఈ జీవోని రద్దు చేయాలని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ 3 పంచాయతీలు రావడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోద్ది. ఇవాళ తెలంగాణలో బాగా వెనకబడ్డ ప్రాంతం ఏదంటే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం. అటు 2 మండలాలు తీసిపోయారు, ఇటు 4 మండలాలు తీసిపోయారు. మధ్యలో 3 మండలాల నుంచి భద్రాచలం పట్టణాన్ని విడదీసి 3 ముక్కలు చేస్తాం. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఒక మంచి ఆలోచన చేసి ఇది మేజర్ గ్రామ పంచాయతీ కానీ టౌన్షిప్ కానీ చేస్తే ఒకటే పంచాయతీ టౌన్షిప్ కింద వస్తే దీని డెవలప్మెంట్ అవుద్ది. అదేవిధంగా మేము ఇంతకుముందు సిపిఐగా పెద్ద యాజిటేషన్ చేసాం. 5 గ్రామ పంచాయతీ కూడా దీంట్లో కలపాల్సిన అవసరం ఉంది. దీన్ని కలిపితేనే ఈ భద్రాచలానికి ఒక ఇది ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడితే మంత్రి చెప్పాడు, పక్కనున్న మంత్రులు 2-3 చెప్పారు. ఏదో మేము 5 గ్రామ పంచాయతీలు తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తామని పెద్ద ఉపన్యాసాలు చెప్పారు. వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత గోదావరి ముంపు తగ్గిన తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ముంపు ప్రాంతం గురించి కానీ ఈ 5 గ్రామ పంచాయతీల విషయం ఎక్కడా కూడా చర్చకి రావట్లేదు అనేది మేము చెప్తా ఉన్నాం. అది ఎందుకు చర్చకి రావట్లేదు, ఎందుకు అసలు ఈ భద్రాచలం మీద కేసీఆర్ గారు సవిత్ర తల్లి ప్రేమ చూపెడుతుండ్రో ఈ జిల్లా మంత్రి కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చెప్పాల్సిన అవసరం సమయం ఆసన్నమైంది.